హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వే టు స్టూడెంట్. ఇవాళ మీ ముందుకి ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి అమెజాన్. ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అది కూడా రోల్స్ వచ్చేసరికి కస్టమర్ సర్వీసెస్ నుంచి ఉన్నాయి. ఆ కస్టమర్ సర్వీసెస్ వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్ ఉంది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంది. మీరు దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు వీటి ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, వీటి లొకేషన్స్ గురించి చెప్తాను. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తాను. అండ్ దీని ట్రైనింగ్ ప్రాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి కావాల్సిన స్కిల్స్ అండ్ అప్లై ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను ఇవాళ వీడియో వీటి గురించి ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లొకేషన్స్ వచ్చేసరికి 9 లొకేషన్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం లేదా నియర్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్రెండ్స్. బికాజ్ ఇప్పుడు డ్యూ టు కోవిడ్ 6 to 7 months వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచిద్ది వర్క్ అనేది. నెక్స్ట్ మీరు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్, కాకపోతే మీరు హైదరాబాద్లో లేరు, వేరే లొకేషన్లో ఉన్నారు, అయినా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ చేసుకోవచ్చు. బికాజ్ 6 to 7 months వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆఫ్టర్ దట్ మీరు రీలొకేట్ అవ్వాలి. సో లొకేషన్స్ వచ్చేసరికి హైదరాబాద్, కోల్కతా, నోయిడా, పూణే, కోయంబత్తూర్, లక్నో, జైపూర్, చండీగఢ్, ఇండోర్. సో ఈ 9 లొకేషన్స్ వచ్చేసరికి ఉన్నాయి. సో వీటిల్లో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీనిలో హైదరాబాద్లో మనకి కస్టమర్ సర్వీసెస్లో కూడా వాయిస్ ప్రాసెస్ ఉంది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంది. ఎవరికైతే మేము టాకింగ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, వాయిస్ స్కిల్ ఎవరికైతే మంచిగా ఉంటాయో వాళ్ళు వాయిస్ ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదు నా వాయిస్ ప్రాసెస్ అంటే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండవు, నాకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండదు అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం, నాన్ వాయిస్ ప్రాసెస్లో వర్క్ చేయొచ్చు. సో వాయిస్ ప్రాసెస్ అనేది, నాన్ వాయిస్ ప్రాసెస్ అనేది బేస్డ్ ఆన్ మీ ఇంటర్వ్యూలో ఉండిద్ది మీ స్కిల్స్ని బట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ రోల్స్ ఇవి. వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అది వచ్చేసరికి ఎంపీలో. నెక్స్ట్ షిప్పింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ ఇది వచ్చేసరికి కోల్కతా లొకేషన్. నెక్స్ట్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ 2021 చండీగఢ్లో ఇది. నెక్స్ట్ వన్ జైపూర్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఇలా ఉన్నాయి లక్నో, హైదరాబాద్, కోయంబత్తూర్, కోల్కతా, పూణే. నెక్స్ట్ పూణేలో టెక్నికల్ సపోర్ట్, హైదరాబాద్లో టెక్నికల్ సపోర్ట్, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ సపోజ్ నాకు సరే వీటిల్లో మీ లొకేషన్లోది మీకు కనిపించలేదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లొకేషన్స్లో మీకు కావాల్సిన లొకేషన్ ట్యాప్ చేయండి. సో కింద ఆటోమేటిక్గా చూసి ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా హైదరాబాద్లో 3 రోల్స్ ఉన్నాయి. టెక్నికల్ సపోర్ట్, వర్చువల్ టెక్నికల్ సపోర్ట్, వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఈ మూడిట్లో మీరు దేన్ని అప్లై చేయాలి అనుకుంటున్నారో ఈజీగా దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జాబ్ రోల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ సపోజ్ నేనైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో దాని జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనం తెలుసుకోవాలి కదా. సో వ్యూ జాబ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటంటే వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ హైదరాబాద్, VCS అంటే వర్చువల్ కస్టమర్ సర్వీస్. సో ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ఫర్ ఇండియా CS. VCS associates are expected to work from a home location approved by Amazon for all scheduled hours. It is the responsibility of the associate to ensure uninterrupted internet connectivity and work-like environment at home location so that associates can deliver their best in terms of productivity and quality. అండ్ వర్చువల్ కస్టమర్ సర్వీస్కి కావాల్సిన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ అంట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంట, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ వెర్బల్,
రిటర్న్లో అయినా వెర్బల్లో అయినా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంట. నెక్స్ట్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్. కస్టమర్తో మన కమ్యూనికేషన్ మంచిగా, కరెక్ట్గా, క్లియర్గా, క్లారిటీగా ఉండాలంట. నెక్స్ట్ ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, గుడ్ కాంప్రహెన్షన్ స్కిల్స్, ఎబిలిటీ టు క్లియర్ అండర్స్టాండ్ అండ్ స్టేట్ ఇష్యూస్ కస్టమర్స్ ప్రెజెంట్. సో ఇవన్నీ ఏంటంటే మనం కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, మనం ఎంత పేషెన్సీగా ఉండాలి, వాళ్ళ ఫస్ట్ మనం వాళ్ళని మాట్లాడించాలి. నెక్స్ట్ వాళ్ళ మాటలు మొత్తం మనం వినిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సో ఈ స్కిల్స్ అన్నీ కావాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫెమిలియారిటీ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉండాలి. నెక్స్ట్ డెమాన్స్ట్రేట్స్ అన్ ఎబిలిటీ టు సక్సెస్ఫుల్లీ నావిగేట్ వెబ్సైట్స్. డెమాన్స్ట్రేట్స్ ఎ ప్రొఫిషియెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఈమెయిల్ అప్లికేషన్స్. డెమాన్స్ట్రేట్స్ అన్ ఎబిలిటీ టు లెర్న్ ఇన్ వేరియస్ మీడియా. ఎబిలిటీ టు సక్సెస్ఫుల్లీ అడాప్ట్ టు చేంజెస్ ఇన్ ద వర్క్ ఎన్విరాన్మెంట్. మీకు కొన్ని అప్లికేషన్స్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ ఫోకస్. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ including maintaining focus on the customer issue in a fast-paced environment. Ability to empathize with and prioritize customer needs. It demonstrates interpersonal skills with a diverse customer base. Demonstrates conflict resolution, negotiation, and de-escalation skills. Demonstrates ownership to resolve challenging customer issues, escalating when necessary. Ability to determine customer needs and provide appropriate solutions. Maintain regular and reliable attendance, including the daily schedule as assigned. Flexible with the working schedule, may be expected to work weekends, holidays and events. Ability to work overtime as required as business as much as 60 hours a week, must often occurring in the weeks surrounding the Christmas holiday season. So ఏం చెప్తున్నారంటే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి. ఒక కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం ఎలా రెక్టిఫై చేసి వాళ్ళకి మనం ఎలా ఆన్సర్ చేయాలి, మనకి ఎంత పేషెన్సీ ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, అండ్ మన హాలిడేస్ ఏంటి, అండ్ మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి పర్ వీక్, 60 అవర్స్ వర్క్ చేయాలి. సో ఇవన్నీ చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ డెసిషన్ మేకింగ్, టైమ్ మేనేజ్మెంట్ అండ్ ఇమీడియట్ ప్రియారిటైజేషన్ ఆఫ్ టాస్క్ యాజ్ అసైన్డ్. కస్టమర్తో మనం అంటే వెంటనే అంటే ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి. అంటే టూ లేట్ చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే వాళ్ళ డౌట్స్ని మనం త్వరగా రెక్టిఫై చేయడానికి టైం త్వరగా తీసుకొని వాళ్ళ డౌట్స్ని త్వరగా రెక్టిఫై చేయాలి. అండ్ ఇంకోటి ఇమీడియట్ ప్రియారిటైజేషన్, వాళ్ళ డౌట్స్ని ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేయాలి. ఎబిలిటీ టు అప్రోచ్ ప్రాబ్లమ్స్ లాజికల్లీ అండ్ రొటేషనల్లీ. మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ని లాజికల్గా వాళ్ళకి సాల్వ్ చేయాలి. యాక్షన్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్డ్, organized and detail oriented. Ability to quickly and effectively prioritize work time in various departments to meet business needs. Ability to maintain composure in highly escalated situations. Qualified candidates will be comfortable in a multitasking high energy environment. They will be creative and analytical problem solvers with a passion for excellent customer service. సో ఒక కస్టమర్తో మనం అయితే మంచిగా ఉండాలి. వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అండ్ మనం పేషెన్సీతో ఉండాలి. సో ఇవన్నీ స్కిల్స్ వచ్చేసరికి నెక్స్ట్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. మనకి ఏ క్వాలిఫికేషన్ కావాలి? 10+2 అంటే 12 లేదా ఎనీ గ్రాడ్యుయేట్, ఇంటర్ అయినా పర్లేదు, గ్రాడ్యుయేట్ చేసి ఉన్న వాళ్ళైనా దీనికి ఎలిజిబులే. దాని తర్వాత షిఫ్ట్స్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. డే షిఫ్ట్ అయినా నైట్ షిఫ్ట్ అయినా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసరికి NSA, OT, ఇంటర్నెట్ అలవెన్స్ అండ్ జెటా మీల్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి అబౌట్ అమెజాన్ కంపెనీ గురించి చెప్పారు.
సో ఇవి అన్నమాట కావాల్సిన క్వాలిఫికేషన్స్, స్కిల్స్, వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి కావాల్సినవి. సో దీంతో పాటు ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. ఉంటే 30 days అలా ఉండిద్ది ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళు మనకి సాలరీ పెయిడ్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి తెలిసినా కూడా ఇంకొంచెం నేర్చుకుంటాము. మనల్ని ఇంకొంచెం షార్ప్ చేయడానికి ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అప్లై చేసుకోవాలి అనుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వాలిఫికేషన్ స్కిల్స్ మనం చూసుకున్నాం కదా. ఇవి ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ స్కిల్స్ అయినా ఈ రెండు ఓకే అనుకుంటారో నెక్స్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ చూడండి. సో ఇలా నేను యాక్చువల్లీ డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను. ఇది అమెజాన్ అఫీషియల్ సైట్ నుంచి పెట్టిన లింక్ మాత్రమే ఉంది డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందాక చూపించినట్టు ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు ఓకే అనుకున్న జాబ్ రోల్ మీద, జాబ్ డిస్క్రిప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మొత్తం చదువుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసుకుంటే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్, ప్లీజ్ కంప్లీట్ ద సెక్యూరిటీ ఆఫ్ verification and the click next captcha. I am not a robot, just for a security కోసం. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ పేజ్. దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. నెక్స్ట్ ఇలా జాబ్ డీటెయిల్స్, జాబ్ రోల్, తర్వాత మీరు ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ గురించి చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేము, లేకపోతే లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ అంత మ్యాండేటరీ కాదు. ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేరే మొబైల్ నెంబర్ ఉంటే అదర్వైజ్ లీవ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ మీకు ఇష్టం లేకపోతే ఏది చెప్పాలో ఐ చూస్ నాట్ టు స్పెసిఫై. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కస్టమర్ సర్వీస్ జాబ్ ప్రొఫైల్ అండ్ యువర్ అసెస్మెంట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు కస్టమర్ సర్వీస్లో. సో వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అన్నారు. సో మీ మదర్ టంగ్ సెలెక్ట్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ అంట. సో మీ ప్రొఫిషియన్సీ మీకు దేనిలో అయితే కంఫర్ట్గా ఉండిద్దో దానిలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ 2. సో అలా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఫర్ సపోజ్ నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో మీరు ఏదైతే అది. నెక్స్ట్ డిజేబిలిటీ, వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజేబిలిటీ. ఇఫ్ మీరేమన్నా డిజేబిలిటీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సిటిజన్షిప్, ఇండియన్ అయితే ఇండియన్, అదర్స్ అయితే అదర్స్. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యూ టు బీ అవైలబుల్ ఇన్ ద అప్లైడ్ లొకేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ద CS role in order to initiate onboarding and joining formalities. Amazon will have the right to revoke your offer in case of failure to be present at the applied location for CS roles. సో అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా పెట్టండి. ఫుల్ అడ్రస్, మీ ఇంటి పేరు, ఫ్లోర్, బిల్డింగ్, స్ట్రీట్. నెక్స్ట్ కరెంట్ సిటీ, మీ సిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ స్ట్రీట్, మీ స్ట్రీట్ ఏదైతే అది. నెక్స్ట్ మీ పిన్ కోడ్ వచ్చేసరికి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీ జాబ్ డిస్క్రిప్షన్ నో నాట్ విల్లింగ్ టు రీలొకేట్. ఓకే, మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్ని చూసుకున్నారు కదా. సో దాన్ని బట్టి మీ లొకేషన్ని ఒకవేళ ఆ లొకేషన్లో మీరు లేకపోతే రీలొకేట్ అవ్వాలి అనుకుంటున్నారా లేదా? అవ్వాలి అనుకుంటే ఎస్, లేకపోతే నో, నాట్ విల్లింగ్ టు రీలొకేట్, నో విల్లింగ్ టు రీలొకేట్. సో అలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఏంది? గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, లేకపోతే 12th.
నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. మీరేమన్నా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, లేదా ఫ్రెషర్ అయితే ఫ్రెషర్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్. యు ఆర్ అప్లయింగ్ ఫర్ అన్ అసోసియేట్ రోల్ ఇన్ కస్టమర్ సర్వీస్, SDS ఆర్ D2. వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ ఫర్దర్? మీరు ప్రజెంట్ అసోసియేట్ రోల్ని, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ని అప్లై చేసుకుంటున్నారు. ఏమన్నా ఫర్దర్గా మీరేమన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సాలరీ రేంజ్? మీ నెక్స్ట్, in order to meet our customer needs during peak season, would you be willing to work overtime as per business requirements? Yes అయితే yes, no అయితే no. Are you willing to work in rotational shifts and week offs, including night shifts if there is a business requirement? ఒకవేళ అక్కడ వర్క్ ఎక్కువ ఉంటే మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయినా, వీక్ ఆఫ్స్ అయినా, లేకపోతే నైట్ షిఫ్ట్స్ అయినా మీరు వర్క్ చేయగలరా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్, చాట్ అండ్ ఈమెయిల్? మీరు అంటే నాన్ వాయిస్ అయినా వాయిస్ అయినా, మీరు నాన్ వాయిస్ కస్టమర్స్తో టెలిఫోన్లో మాట్లాడటం అయినా, లేకపోతే చాట్ చేయటం అయినా, లేకపోతే చాట్ మీన్స్ లైవ్ చాట్ చేస్తారు, లేకపోతే ఈమెయిల్ ద్వారా మాట్లాడటం అయినా మీకు కంఫర్టబుల్నా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఏ వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వర్క్ ఫ్రమ్ హోమ్? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ ఏ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్? మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్, ప్లీజ్ అప్లై ఫర్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఫర్నిష్ వెన్ ఆస్క్డ్. బ్యాంక్ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ టు ప్రొసీడ్ విత్ యువర్ ఎంప్లాయ్మెంట్ విత్ అమెజాన్. ఒకవేళ మీకు కనుక బ్యాంక్ అకౌంట్ లేకపోతే త్వరగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్? మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, డాక్యుమెంట్స్. డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్? మీకు పాన్ కార్డ్ ఉంటే సెలెక్ట్ చేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకోండి. డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఈ ఆధార్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ ఈ ఆధార్ అని ఇచ్చాడు. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సపోర్ట్ ఫార్మాట్ జేపీఈజీ, పిఎన్జీ. మ్యాక్సిమం సైజ్ వచ్చేసరికి 3 MBలో పాస్పోర్ట్ సైజు అప్లోడ్ చేయాలి. 2 months కంటే పాతది అయ్యి ఉండకూడదు. నెక్స్ట్, ఇక్కడ చూస్ ఫైల్ అని అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్, ఐ అగ్రీ. బై చెకింగ్ దిస్ బాక్స్, ఐ కన్ఫర్మ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అమెజాన్ CSA roles comprises of full-time and contract openings, and I understand full-time or contract role is offered based on the business requirements and my performance in the online assessments. I understand that post-selection my onboarding and joining formalities will be finalized only if I meet all the mandatory prerequisite criteria, and being available in the applied location, Amazon will have the right to revoke my offer if I do not meet the above set expectations. సో ఇది చదివేసి ఆ బాక్స్లో క్లిక్ చేయండి, రైట్ పడిద్ది ఐ అగ్రీ అని దాని మీద. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి క్లిక్ హియర్ టు నో మోర్ అబౌట్ అమెజాన్ మ్యాండేటరీ ప్రీ రిక్వైర్. మీరు అమెజాన్ గురించి ఇంకేమైనా అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ కొట్టండి. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి సబ్మిట్ కొట్టేసండి. సో అయిపోయింది మీ రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయటం. సో నెక్స్ట్, వితిన్ 48 hours లేదా ఇంకో 3 days పట్టొచ్చు. మీకైతే మెయిల్కి వాళ్ళు మెయిల్ పంపిస్తారు, ఇంటర్వ్యూ మెయిల్. సో ఆన్లైనే ఉండిద్ది ఇంటర్వ్యూ కూడా, వర్చువల్ ఇంటర్వ్యూ ఉండిద్ది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆఫ్ అమెజాన్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం రేపు కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్. Thanks for your support, and please share, like and subscribe my channel Way to Student. Thank you friends.